అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నేను తీసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను, మీ సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నానమ్మా. ఈరోజు చాలా పెద్ద హార్వెస్ట్ ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో కదా. బెండకాయ ఫ్లవర్ అండి ఇది. అంటే అందరికీ తెలుసు, గార్డెన్ వాళ్ళకి తెలుసు, పల్లెటూరులో రైతులకి తెలుసు, కొంతమంది తెలియకుండా మొక్కల గురించి తెలియని వాళ్ళకి తెలియదు. కానీ ఎంత బాగుందో కదా ఈ ఫ్లవర్ చూడండి. అసలు ఇంకా ఇచ్చుకుంటుందేమో. ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఇక్కడ ఎంత మంచి కలర్ కదా, చూడటానికి ఏదో మందార పువ్వు లాగా ఉందండి. మీకు అలా ఉంది. ఈరోజు చాలా పెద్ద హార్వెస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను కట్ చేస్తూ. పచ్చిమిర్చి కూడా చెట్లు కూడా చూడండి, వర్షానికి బాగా వస్తున్నాయండి, తెగుళ్ళు ఏమీ లేకుండా బాగా వస్తున్నాయి. నా దగ్గర 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి మొక్కలు. అదే అంటే బకెట్లు 7లో వేసాను అనమాట. 7 8 ఉన్నాయి. అవి కూడా ఈరోజు కట్ చేసి చూపిస్తాను, ఎన్ని వస్తాయో మీరు చూద్దరు. వర్షం అని మాకు ఇప్పుడైతే ఇన్ని రోజు నుంచి లేదు, నిన్నే బాగా పడింది వర్షం. అయితే మీకు చూపిస్తాను. చెప్పా కదండి ఫుల్ హార్వెస్ట్ ఉందని. అక్కడ ఉంది చూడండి, నేనే చూసుకోలేదు, ఇందాక చూసాను. ఇప్పుడు అది కట్ చేస్తాను. కొంచెం అటు అటు ఇరిగిద్ది, ఓర్న ఇరిగిద్ది. నేను చూడుకున్నానే ఎంత పెద్దగా వచ్చిందో కదా. ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చే పంటలో కొత్త ఫస్ట్ కోసిందండి. ఎంత సంతోషం అనిపించిందో కదా. ఫస్ట్ అంటే ఇప్పుడు హార్వెస్ట్ ఫస్ట్ చేయటం అనమాట. మళ్ళీ ఇక్కడ కోసుకుంటున్నాను. ఇంకా పొడవు వస్తాయో ఏమో కానీ లేనప్పుడే కోసుకోవాలి కదా, మనకి ఇంట్లో కూడా కావాలి కదా. ఈ దారాలు కట్టే తీసేస్తాను ఇప్పుడు. నాకు 3 కోసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ 2 తర్వాత ఇప్పుడు తీస్తాను. ఇది పెద్దగా ఉంది కదా, ఇది కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇది పట్టుకొని చూపించాడా. ఇవి కొనుక్కోవాలంటే ఎంత ఆర్గానిక్గా పండించినవి ఎక్కడ దొరుకుతాయండి. ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి. అలానే అవి ఉన్నాయి, బీరకాయలు అవి కూడా కోసుకున్నాం. ఇప్పుడు ఈ కోసుకున్నారు కదండి, ఈ వాటికి ఇవి ఉన్నాయి కదా, మళ్ళీ వీటికి కట్టుకుంటున్నాను. మా అబ్బాయి నువ్వు లూజుకి కడుతున్నావు, అవి ఊడి పడిపోతున్నాయి అమ్మ అంటున్నాడు. బిర్రగా కడితే ఏమైతే నీకు చూపిస్తానండి. ఇంకో ఇక్కడ చూపిస్తాను. ఇది కూడా మనం బిర్రగా ముడేసామంటే ఇదిగో ఆ కింద పెరగదండి, కాయ కూడా పెరగదు. ఇదిగో బిర్రగా ముడేసి ఎట్టుందో చూడు. ఇది మా బాబు పని అట్ట కట్టాలి అని చెప్పి కట్టించాడు. అందుకే అంత బిర్రు కట్టద్దు. నేను చూడు అన్ని ఇట్లా కడితే నువ్వు ఊడిపోతున్నాయి, అట్ట కడుతున్నావు ఇట్ట కడుతున్నా చెప్పి ఆయన కట్టొచ్చాడు. ఎలా వచ్చింది అంటే మీకు చూపించాలి అని. అక్కడ ఇంకొక ఆయన దానికి ఇక్కడ కడుతున్నాను. అంటే మీకు ఎందుకు చూపించాలంటే బిర్ర కడితే ఏమైద్ది అనేది అందుకు చూపించాను. మనం దారాలతో కట్టినా ఏమన్నా పురుకోసలాగా ఉంటుంది కదా, అవి కట్టినా కూడా అట్నా వద్ది. కొంచెం దానికి సపోర్ట్ ఉంటుంది, ఇట్లా వంక తిరగకుండా చక్కగా వెళ్ళిపోద్దని. అలానే మనకి ఇక్కడ బీరకాయని కోసుకున్నామండి. మనం పాలిష్ని చేయకపోతే వీళ్ళు అయిపోద్ది. కానొస్తుందా, ఇది పోయినట్టే కదా. కొన్ని పాలిష్ని అయితేనే అలా. ఇది కూడా అండి ఫస్ట్ ఈ సంవత్సరంలో మనకి ఫస్ట్ పంట. ఇది ఎంత పొడవు ఉంది కదా. అక్కడ ఇంకా ఉన్ని కోసుకున్నాం. అలానే ఇది కట్ చేసి పడేస్తున్నాను. ఇది ఎందుకంటే పాలిషన్ కాక ఏదో ఇట్లా వచ్చింది, అదో రకంగా ఏదోలాగా చూడండి, అందుకే ఇది పడేస్తున్నాను. అలానే ఈ కొంచెం ఇంకా లావు వస్తాయి. ఒకేది ఇక్కడ ఉన్నాయి కదా, ఇది పట్టుకుంటా. ఎలా ఉన్నాయి, బాగున్నాయా. అక్కడ ఒకటి ఉంది, కోద్దాం. అది కోద్దాం. ఇది కోస్తున్నాను. అంటే పెద్దవి కోసుకుంటేనే చిన్నవి కొంచెం పెరుగుతాయి. చెట్టుకు కూడా దానికి ఎవరికి బలం సరిపోవాలి కదా.
ఇదిగో నేను ఇందాక చూస్తే కాకరకాయ కూడా ఉంది చూడు. ఇది నేను చూడలేదండి. ఇది కూడా మనకి ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్. ఇంతకుముందు అప్పుడు ఒకసారి కోసిన ఒక్కటే వచ్చింది. ఇప్పుడు 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఏం చేస్తావమ్మ కూర అనుకుంటారేమో. నేను పచ్చడైనా చేస్తానండి. 3, 4 ఉన్నాయి. అక్కడ ఒకటి పురుగులాగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది ఇంకోటి. మనం ఈ రోట్లో తొక్కేసి ఆ పొసరు పిండేసి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. అన్నీ కలిసి వచ్చినాయండి ఒకేసారి. కాకరకాయ, బీరకాయ అన్నీ కలిసి వచ్చినప్పటికి అట్లా అయినాయి. అక్కడ ఉన్నాయి చూపిస్తా. అది చిన్న కాకరకాయ అక్కడ కూడా ఉంది, కానీ ఇంకోటి అది కూడా చిన్నగానే ఉంది. నెక్స్ట్ కోసుకొని నీకు వస్తాయండి. అలానే ఇక్కడ మళ్ళీ ఇంకొక సొరకాయ వస్తుంది. ఇక్కడ చూడు, కనిపిస్తుందా చిన్న సొరకాయ? ఇంకొంచెం పైకి కొంచెం సొరకాయ ఇక్కడ, అది సొరకాయ. అలా వంకాయలు కోసుకుందాం, చిన్న వంకాయలు కోసుకుందాము రండి. అవి ఎతికి కొయ్యాలి. మీకు చూపిస్తే ఇంత చిన్న వంకాయలా అన్నట్టుంటాయి. ఇదిగోండి, ఇది ఈ ఎత్తుకొని కొయ్యాలండి. అసలు కూర మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, కానీ ఉన్నాయని మనకు కనపడవు. అందుకే ఇది ఈడియో కొయ్యాలంటే కాదు అనిపించిద్ది. ఈ ఆకులు గ్రీన్గా ఉంటాయి కదా, కనిపించు పండిపోతాయి. కానీ అసలు ఎంత టేస్ట్ ఉంటాయి. మార్కెట్లో ఎక్కడ అమ్మరండి, ఇవి అయితే అమ్మరు, మనం వేసుకుంటేనే వస్తాయి. ఇంకెక్కడ ఉంది తగులుతున్నా చెట్లు, ఇది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది, కనపడింది కోసుకోవటం మీద. అది తర్వాత కోసుకుందామంటే మళ్ళీ కనపడకుండా పోతాయి ఆకుల్లో. ఎన్ని వచ్చినాయి కదా, ఇంకా ఉంది చూద్దాం. ఒకసారి ఎతికినాక వీడియోలంతా ఇద్దాము. నాకు ఇన్ని వంకాయలు వచ్చినాయండి. అంటే ఫస్ట్ టైం కోయటం కదా, ఇట్లానే నెక్స్ట్ టైం అయితే బాగా ఎక్కువ వస్తాయి. ఈ మిరపకాయలు పచ్చిమిర్చి చెట్టు కాసిద్ది, అట్ట కాసిద్ది ఈ చెట్లు. దేశీ వంకాయ అండి, ఇంతకన్నా పెద్ద కావు. మనం చూసుకోకపోతే పండిపోతాయి. కానీ కూర మాత్రం నాన్ వెజ్ తింటారు కదా ఎవరన్నా మేము తింటాం కాబట్టి నాన్ వెజ్ లాగా అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది అంత బాగుంటుంది. అలానే వంకాయలు కోసుకుందాం. వంకాయలు అంటే మా అబ్బాయి ఇప్పుడే వంకాయలు కోసం ఇంకేం వంకాయలు అంటున్నాడు. పెద్ద పెన్నాడ వంకాయలు అంటున్నా, అవి ఉన్నాయండి, అవి కోద్దాము. ఈ 2 ఉన్నాయి. దొండకాయలు నేను చెప్పలేదు, ఎప్పుడు పచ్చట్లోకే వస్తాయి కానీ నాకు కూరకు రావు. అవి చిన్నగా ఉన్నాయి కానీ నెక్స్ట్ వస్తాయి ఒక 10 దాకా. వంకాయలు కట్ చేసుకుందాం అన్నా కదా, ఇవి ఇట్లా మొన్న కోసుకున్నానండి. ఇంతకుముందు హార్వెస్ట్లో కూడా వచ్చింది 4 రోజుల కిందట. ఇప్పుడు కూడా పెద్దగా కోసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ పెద్దగా వస్తాయి. ఇవి వస్తున్నాను నేను ప్రతి వాళ్ళకి చెప్పేదమ్మా. ఇది నేల మీద అయ్యి 2 చెట్లు పెట్టుకుంటే సరిపోతాయి, మన ఇంటికి సరిపోయినన్ని వస్తాయి. ఇవి బాగా కాస్తాయి కాబట్టి ప్రతి వాళ్ళు పెట్టుకుంటారనే చెప్తున్నాను. ఇదిగో ఒకసారి అప్పట్లో వేస్తాను కదా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, బాగా కాస్తాయి. ఆకులు ఫుల్ అయ్యి కనిపించట్లేదు. ఈసారి ఇంకా ఎక్కువ ఉంటాయంట. నెక్స్ట్ అప్పుడు ఇది కూడా తెల్లగా వస్తుంది. ఇది ఎక్కడ ఇది పెద్దగా ఉంది. అక్కడ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అటు ఉన్నట్టుంది, కట్ చేసి తీసేస్తున్నాను. ఇన్ని వంకాయలు వచ్చినాయండి నాకు. మొన్నటి ఉన్నాయి వంకాయలు, ఇంకా నేను చేయలే. అది ఇది ఒకసారి ఫ్రైకి వస్తాయి మనకి. అలానే టమాటాలు కోసుకుందాం. కొన్ని టమాటాలు ఉన్నాయి. ఇదిగో ఈసారి అన్నీ పండుతాయి కదా, ఎక్కువ పండుతాయి ఈసారి. బాగా పండినగా వస్తున్నాను. అటుపడుతున్నాయి, భలే అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. ఇక్కడ ఉన్నాయి 2 టమాటాలు, ఇక్కడ 3 ఉన్నాయి. కానీ అన్నీ ఆరోగ్యం ఏదో మన మార్కెట్కి పోతే అన్నీ తెచ్చుకున్నట్టు అన్నీ ఉన్నాయి కదండి. మార్కెట్లోకి వెళ్తే అవన్నీ కొనుక్కొచ్చుకుంటాం కదా, అలానే ఉన్నాయి. అక్కడ బెండకాయలు కూడా 4 ఉన్నాయి, అవి కూడా కోస్తాను. బెండకాయలు రోడ్డు పచ్చడికే వస్తాయండి. ఎందుకంటే వచ్చినప్పుడల్లా తెంపుకి వెళ్ళిపోతాను, ముదిరిపోతాయని. ఇప్పుడు ఒక 3 ఏమున్నాయి అంతే, 4. ఈ టమాటాలు
బెండకాయలు ఎన్ని కోసాయి కదా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకుందామండి. ఈరోజు పచ్చిమిరపకాయలు బాగున్నాయి, మరిగిన ఉన్నాయి, అవి కోస్తాను, చూపిస్తాను. నేను ఇంకా ముదరలేదు అనుకుంటే పండినవి. కొమ్మలు లేతగా ఉంటాయండి, చాలా లేతగా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి. కట్ చేయాలి కత్తితో అంటే ఎట్లా ఇబ్బందిగా ఉంది. కొన్ని కోస్తాను చూడు, ఇట్లా ముదిరిగా కోస్తాను. అటు అన్నీ ముదురుగా. ఆ చెట్టును కూడా చూద్దాం. ఈ చెట్లు కూడా పండినవి కొన్ని. ఈ చిన్నగానే పండేటట్టుంది. ఇట్లా కత్తితో తెంపాలంటేనేమో ఇబ్బందిగా ఉంది. పచ్చిమిర్చి కూడా కత్తితో కట్ చేయాలా అన్నట్టని, లేదంటే ఎత్తేగా వస్తున్నాయి కొమ్మలు. పచ్చిమిర్చి ఫస్ట్ భలే డెలికేట్గా ఉంటుంది. చెట్టు అయితే భలే డెలికేట్లో ఉంటుంది అనమాట. అంటే ఊరికే ఇరుగుతుంటుంది. ఈ చాలు ఈ చెట్టును. ఆ చెట్టును కూడా నీకు వద్దాం. ఏదో చెట్టు అని చెప్పలేదా? ఇంటే కొన్నిసార్లు కోసామంటే 4-5 సార్లు చెట్టు అనేది కొంచెం ముదిరిద్ది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. చాలు ఈ చెట్టును ఒక 4-5 కోస్తున్నాను. ఆ చెట్టుని కోస్తా కొన్ని. ఇక అన్నిటిని ఉన్నాయండి, దీనిని కాదు, అన్ని చెట్లనే ఇట్లానే వచ్చినాయి. అన్నీ కోసుకు వెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఎందుకు కావాల్సినప్పుడు కొన్ని తెప్పుకోవచ్చు కదా. ఇటు ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉన్నాయి. ఇటు ఇగో ఈ ముదిరి అనుకుంటున్నాను నేను బాగా. అటు కొన్ని కోస్తున్నాయి. ఇంకా ఏంటంటే కొమ్మలు ఇరుగుతున్నాయి. మిరపకాయ ఎవరన్నా మేము పల్లెటూరులో పెరిగంటే పచ్చిమిరపకాయ ఏందమ్మా కత్తితో కట్ చేస్తున్నాం అనుకుంటారేమో. కొయ్యము చేయాలంటే పీకేస్తారు. కొన్ని కొమ్మలు పోయిన కూడా కోస్తూనే ఉంటారు. ఇంకా ఉన్నాయి, ఇంక 2 చెట్లు కూడా వద్దాం. ఈ చెట్టున ఒకటి పండింది కదా, నేను అది లేతగొన్నాయి కొయ్యలేదు కదా. అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందండి. ఏదో పొలంలో వెళ్ళి మిరపకాయలు కోసినట్టు పచ్చిమిర్చి అదుగుబట్టలు వేస్తాను. ఓ 1/2 కిలో ఉంటాయండి, బిర్రగా అయితే 1/2 కిలో ఉంటాయి. ఇది ఇన్ని కోసుకున్నా చాలండి. ఎందుకు కొంచెం లేతగా నేను కోసేస్తా ఫ్రిడ్జ్లో పెట్టుకునే కాడికి నాకు మళ్ళీ వారం రోజులు వస్తాయి. మళ్ళీ కోసుకుంటే ఈసారి 1/2 కిలో దాకా వచ్చేటట్టున్నాయి. తర్వాత పుదీనాకు వద్దాం. పుదీనా కూడా ఏంటంటే పత్తి వాళ్ళు ఇంత ఈజీగా పెంచుకోవచ్చు. పుదీనా అయితే కొత్తగా వేసే వాళ్ళు మాత్రం మార్కెట్ని తెచ్చుకున్నాక ఒక కొమ్మ పెట్టామంటే చాలు. కొమ్మ పెట్టామంటే అసలు ఏం వస్తుందండి. అదే ఒక్కసారి వేసామంటే ఇంక వద్దన్నా కూడా మన గార్డెన్లో ఉంటుంది. మాకు వద్దమ్మన్నా కూడా ఉంటుంది ఎక్కడది ఇక్కడ. పచ్చడి చేసుకోవచ్చు. ఎంతమందికి ఇష్టం అండి పుదీనా పచ్చడి. కొంతమంది తినరు పల్లెటూర్లు, వాళ్ళని ఏదో బిర్యానీలో వేసుకోవడం తప్పక ఇంక దేంట్లోకి వేసుకోరు. ఇప్పుడు కట్ చేసామంటే మళ్ళీ మంచి ఎగురు వచ్చిద్ది, ఒకేసారి వచ్చేసిద్ది. అసలు పుదీనా చట్నీ చాలా మంచిది. పిల్లలకు పెట్టినప్పుడు అరుగుదలకు వచ్చిద్దండి, మంచిగా అరుగుదల ఉంటుంది. 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పచ్చడి చేసి పెట్టండి, ఎంత బాగా తింటారు. నేను రోటి పచ్చడి చేద్దామని కోసుకుంటున్నానండి మొత్తం ఒకసారి. ఆ కొంచెం ఉంచుతాను. ఇదిగో చూడు, అంటే కోసుకుని ఫ్రిడ్జ్లో ఎందుకు ఈసారి చికెన్ తీసుకొచ్చినప్పుడు కట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉంచి ఇది పచ్చడికి ఇంత కోసుకున్నాను. బిర్రగా అదింత చూడు, బుట్ట నిండా వచ్చింది కదా. అలాగే కరివేపాకు తెంపుకుందాం. నాకు కరివేపాకు తాలింపు లేదు, కరివేపాకు కూడా తెంపుకుంటా. ఈ కరివేపాకు ఆ కొమ్మకు దించితే ఎగిరి వేసుకొస్తుంది కదా, ఇటు కొమ్మలు దించుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ కొంచెం ఈ ముదురుతున్నాయి అన్నీ కోసుకుంటే మరీ ఎక్కువ కోయట్లేదండి. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి మేము తెంపుకుంటున్నాం కాబట్టి ఉదయాన్నే కంపల్సరీగా వస్తాను. ప్రతిరోజు పువ్వులు కానీ ప్రతిరోజు వస్తాను. ఈ చూడు ఎట్లున్నాయి కరివేపాకు, అది ఇత్తనాలు అనమాట. ఈ సీడ్స్ ఎండిందంటే పడిందంటే మళ్ళీ మొలుస్తుంది. ఇదిగోండి నేను ఇట్లా కోసుకున్నాను. అన్నీ చూపిస్తాను పదం పండి. ఇది కింద అంత తెంపేటప్పటికి ఎగిరేసుకొచ్చింది, ఎంత బాగా వచ్చిందో కదా. చెమ్మకాయలు చూడండి ఎలా వచ్చిందో. ఈ మధ్యలో అది చిన్నది, మళ్ళీ ఇటు కూడా 2 వస్తున్నాయి చూడు. ఇది మల్లెపూలు పూసినట్టు పూసిందంటే నిలబడిపోద్ది. చెమ్మకాయలు అంటారు, మన ఆంధ్రాలో మాత్రం తెమ్మకాయలు అంటారు. నేను ప్రతి వీడియో చదువుతున్నాను. ఇది మనం వేసుకుంటేనే ఉంటాయి, మార్కెట్లో కొనుక్కొని ఉండవు. నేతి బీరపకాయలు తమ్మకాయలు చెట్లు మనం వేసుకుంటేనే ఉంటాయి, కానీ బయట మార్కెట్లో కొనుక్కొని రావమ్మా.
వేసుకునే వాళ్ళు అవకాశం బాగాలేదు, ఇప్పుడైనా వేసుకోండి, వస్తాయి ప్రతి వాళ్ళకి. నేను అన్ని చూపించారు కదండి. ఉదయాన్నే వచ్చామంటే మన గార్డెన్లో ఎత్తుకుతుంటే ఇలా ఆకుల పైన అది అలా ఉంది అంటే ఎక్కడో పురుగు ఉన్నట్టు, కింద కూడా ఇప్పుడు అంటే ఫ్రెష్గా దానికి వేద్దాం అన్నట్టు. ఇక ఇక్కడ ఎతికితే ఇక్కడ ఒక పురుగు ఉందండి. ఇది కనిపిస్తుంది క్లారిటీగా. ఇది ఎలా ఉందో చూడు. ఇలా ఎత్తుకోవాలమ్మా. మన కింద ఏదన్నా అది వేసిన అద్దం ఉంది అంటే మాత్రం ఎక్కడో పురుగు ఉంది చూసుకొని ఎత్తుక్కోవాలి. మనం కానీ ఆ ఉందులు ఏం పట్టించుకోపోయానుకో అది 2 రోజుల్లో మొత్తానికి ఇంకా 4 పిల్లలు పెట్టిద్ది, మొత్తానికి మన తినేసిద్ది అనమాట చెట్లన్నీ. అందుకు అంటే వచ్చినప్పుడు ఇదే నేను చెప్పేది, ఎత్తుక్కోవాలి పురుగు ఉంటుంది. ఉదయాన్నే వచ్చామనుకో అవి తిని వేసిన అద్దం చూసామంటే అక్కడ పురుగులు ఉన్నట్టే అద్దం, దాన్ని బట్టి ఎత్తుక్కోవటమే. నల్లపూసలు చూడండి ఎలా వచ్చిందో, ఆకులు చూస్తే ఎంత బాగున్నాయి కదా, ఏదో మధ్యలో గీత అది. అలానే ఈ పసుపు ఏమో మామూలుగా ఇట్లా ఉంది. దానికి దీనికి తేడా అయితే నేను ఫస్ట్ టైం పెట్టే కదా నల్ల పసుపు అనేది, ఫస్ట్ టైం పెట్టే కాబట్టి ఇది తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టాలి ఒకసారి. ఈ ఆకుల్లో పెట్టచ్చని చాలామంది చెప్పారు, పెట్టాలి. మీకు ఎవరికైనా తెలుసా? ఏం చేస్తాను వీడియో. ఇప్పుడు చూసారా మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్టు మనం అన్నీ వేసుకొని కొంచెం లేట్ అయిందే కానీ ప్రతిదీ వస్తుంది. నాకు ఇంకో పొట్లకాయలు వచ్చినాయి, బీరకాయ వచ్చింది, బెండకాయలు వచ్చినాయి, అలానే చిన్న వంకాయలు, దేశీ వంకాయలు, అలా 4 కాకరకాయలు, 2 దొండకాయలు, 1 కిలో టమాటా అండి, 1 కిలో వంకాయ, 1 కిలో పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. మార్కెట్కి వెళ్తే ఇంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటున్నావా? ప్రతి వాళ్ళు వేసుకోండి అమ్మ. నన్ను చూసి ఒక్కరు వేసుకున్నా కూడా నేను సంతోషపడతాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతతో ఎండ్ చేస్తాను వీడియో. బాయ్.